కొవ్వూరు పట్టణంలో మహిళా దినోత్సవం సందర్భంగా అవయవదానంపై అవగాహన కల్పించే ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ యార్డ్ నుంచి ఐఎంఏ భవన్ వరకు జరిగిన ఈ ర్యాలీలో డాక్టర్లు, రోటేరియన్లు, వెటర్నరీ కళాశాల సిబ్బంది, మెడికల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఐఎంఏ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ అవయవదానం పట్ల ఆధునిక సమాజంలో కూడా చాలా మందికి అపోహలున్నాయని తెలిపారు. వాటిని విస్మరించి ప్రతి ఒక్కరూ మరణానంతరం అవయవదానం చేయాలని, అవసరమైతే బ్రతికున్న సమయంలో కిడ్నీ వంటి అవయవాల దానం చేయాలని సూచించారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడం వైద్యుల బాధ్యత అని తెలిపారు. కొవ్వూరు రమేష్ రెడ్డి మాట్లాడుతూ తనకు 2003లో లివర్ మార్పిడి, 2007లో కిడ్నీ మార్పిడి జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి సహా పలువురు వైద్యులు, సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పొద్దుటూరులో అవయవ దానము అవగాహన కల్పించాలని మన పొద్దుటూరులో ఉన్నప్పుడైన డాక్టర్లందరితో ఆయన మాట్లాడి ఈరోజు మన మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి ఒక ర్యాలీగా అవయవదానము చేయండి మీరని నినాదాలు ఇచ్చుకుంటూ ఈ ఐఎంఏ బిల్డింగ్కి వచ్చి ఇక్కడ సమావేశం జరిపి మేమందరి ద్వారా అవయవదానం చేయండి అని చెప్పించడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రభుత్వాలు కూడా దీనిని ప్రోత్సహిస్తున్నాయి. మాకు పార్టీ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవయవదానాన్ని అవగాహన కల్పించే దానికోసం త్వరలోనే ప్రభుత్వం అన్ని ప్రాంతాలలో కూడా ఈ సమావేశాలు ఇవన్నీ పెట్టి అవయవదానాన్ని మనం ప్రోత్సహించాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను ఆల్రెడీ ఈరోజు అందరికీ కూడా చెప్పడం జరిగింది. నేను మొట్టమొదట ఒకరికి చెప్పేదానికంటే ముందు నా అవయవదానాలు కూడా నేను ఇవ్వడం కూడా జరిగింది. మా కుటుంబ సభ్యులు కూడా అందరితో సంతకాలు పెట్టి ఇప్పిస్తాను. ఒకటి, చివరి దశలో మనం చనిపోతామని తెలిసినప్పుడు అతని శరీరంలో కొన్ని భాగాలు, 5-6 భాగాలు ఎవరికైనా కూడా అటు అది ఆ లివర్ కానీ, మన కళ్ళు కానీ, మన అవయవంలో ఉండబడిన ఏ ఒక్కటైనా కూడా ఇతరులకు పనికొస్తుందని తెలిసినప్పుడు మనం చనిపోయే దశలో అతనికి ఇచ్చిన దానివల్ల తప్పేముంది? అవతల మనిషి మన వలన కొంతకాలం 10-15 సంవత్సరాలు జీవించేదానికి అవకాశం ఉంటుందనేది ఆలోచన మనం చేయాలి. మనతో పాటే ఇవన్నీ కులిపోవాలని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులం కావాలా. మన అవయవం ఏ శరీరంలో ఉండబడిన ఏ అవయవమైనా ఇతరులకు పనికొస్తుందంటే తప్పనిసరిగా ఇచ్చే ప్రయత్నం ప్రతి మనిషి చేయాలి. మహిళా దినోత్సవం సందర్భంగా మరియు నాకు ఈరోజు నేను క్షేమంగా ఉండాలంటే ఆ అమ్మాయే కారణం కాబట్టి వారి కుటుంబానికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 అవయవాలు తీసుకొని మనం క్షేమంగా ఉండామనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా పొద్దుటూరు నందు ఏదో కార్యక్రమం, మెడికల్ క్యాంపు కానీ ఇంకోటి కానీ ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా 3K 5K రన్ కూడా పెట్టాము. అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. నేను ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఏమంటే ఒక్కటే చోట డాక్టర్సు, నర్సులు ఇంతమంది అవయవదానానికి రావడం నాకు తెలిసినంత వరకు ఇండియాలోనే ఇదే ప్రథమం. కాబట్టి ప్రతి డాక్టర్స్ కూడా మీరు అవయవదానానికి ముందుకు వస్తే ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. కాబట్టి ఇక్కడే కాదు, ఇండియాలో ఎక్కడైనా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం జరిగితే కనుక త్వరగా ప్రజల్లోకి పోతుంది. అలాగే ఈరోజు మన పొద్దుటూరు నంద్యాల వరదరాజులరెడ్డి గారు అవయవదానానికి ముందుకు వచ్చినారు. వారి కుటుంబం అంతా కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది ఎంతో సంతోషదగ్గ విషయం. అలాగే పొలిటికల్గా కూడా ఎమ్మెల్యేలు కూడా ఏ కాన్స్టిట్యూషన్లో వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చేపడితే కనుక కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడిన వారు అవుతారు. కాబట్టి ప్రజలందరూ గ్రహించి ఈ అవయవదానానికి ముందుకు రావాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. కొవ్వూరు రమేష్ రెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపు 200 మంది పాల్గొన్నారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైద్యులే అవయవదానానికి ముందుకు వస్తే సామాన్య ప్రజలు అపోహలు లేకుండా ఈ అవయవదానం చేయడానికి ముందుకు వస్తారనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని ఉద్దేశం కూడా నెరవేరింది. దాదాపు 100 మంది వైద్యులు ఆల్రెడీ తమ అంగీకార పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మిగతా వారితో కలిపితే నర్సింగు, వెటర్నరీ వీరందరితో కలిపితే, డెంటల్ వైద్యులతో కలిపితే దాదాపు 200 మంది ఇప్పటికే అయ్యారు. శ్రీ నంద్యాల వరదరాజులరెడ్డి గారి కూడా తమ అంగీకార పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వారి కుటుంబ సభ్యులతో కూడా ఈ అవయవదానంకి అంగీకార పత్రం ఇస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా సమాజంలో కొద్దిమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తులు ముందుకు వస్తే దాని అనుగుణంగా మిగతా వారు కూడా దాన్ని చూసి ముందుకు వస్తారనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాము. ఆంధ్రప్రదేశ్ అవయవదానంలో దేశంలోనే 6వ స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో అది మొదటి స్థానాన్ని చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా గడిచిన 2 నెలల్లో 64 ట్రాన్స్ప్లాంటేషన్స్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విభజించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయి. కాబట్టి ఇవన్నీ చూస్తే మనము
ఈ అంశంలో రాష్ట్రం ఖచ్చితంగా ముందుకు పోతా ఉందని మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ జీవన్ దాన్కు మన మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు కూడా గట్టి కృషి చేస్తూ ఉన్నారు గడిచిన సంవత్సరన్నర కాలంగా. తదనుగుణంగానే ఈరోజు ఈ ఫలితాలు కేవలం 2 నెలల్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో 64 అవయవదానాలు జరిగాయంటే అదొక్కటే ఒక చిన్న ఎగ్జాంపుల్. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వైద్యుడికి మరియు ఎమ్మెల్యే శ్రీ నంద్యాల వరదరాజ రెడ్డి గారికి మరియు డెంటల్ అసోసియేషన్ వారికి, రోటరీ క్లబ్ వారికి, వెటర్నరీ కాలేజీ సిబ్బందికి మరియు విద్యార్థులకు, అదేవిధంగా సమతా నర్సింగ్ కాలేజ్ స్టాఫ్ మరియు విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక, అదేవిధంగా ఈ కార్యక్రమ రూపకర్త శ్రీ రమేష్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మహిళలందరికీ మొదటిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు కొవ్వూరు రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అవయవదానం పైన ర్యాలీ తీసుకోవడం జరిగింది. ఈ అవయవదానం అనేది చాలా ఇంపార్టెంట్.